హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ సండే. సండే రోజు చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది ఈరోజు మీకు చూపిస్తున్నాను. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఇక్కడ పుదీనా ఉంది, కొంచెం కరివేపాకు అన్నీ నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇది కేజీ చికెను. ఈ చికెన్లోకి ఇవి వేస్తే, ఈ పుదీనా కూడా వేస్తే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఇవన్నీ, ఈ టమాటాలు, ఈ పచ్చిమిరపకాయలు, ఈ పుదీనా నేను కుండీలో వేస్తే వచ్చినవి అనమాట. ఇవన్నీ మా కుండీలోయే. కరివేపాకు కూడా, ఉల్లిపాయలు అంటే మనం అంటే పండించలేమనుకోండి. ఇంకా ఇవి ఆల్రెడీ ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను, బాగా వేడవుతుంది. ఎప్పుడు నేను ఇలానే చేస్తానండి, మంచి గ్రేవీగా అయితే వస్తుంది. ఇంకా అన్నీ 1 by 1 అన్నీ వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి. మొత్తం వేసేసుకోవచ్చు. పుదీనాకు కూడా ఇందులోనే వేసేస్తాను నేను. ఫ్రై అయితే మటుకి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్రిడ్జ్ మీద ఇలా పెట్టుకుంటాను అన్నమాట గంటలని. బాగా ఫ్రై అవ్వాలి. కూరలోకి టేస్ట్ ఇచ్చేదంతా ఈ ముక్కలు ఫ్రై అయ్యే దాంట్లోనే ఉంటుంది. మూత పెట్టేద్దాం కాసేపు. ఇంకా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఈ పేస్ట్ వేసుకునేటప్పుడు నేను నిన్న గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. పని కొంచెం తొందరగా అయిపోయిద్దని చెప్పేసి అప్పటికప్పుడు నూరుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఏమన్నా మీకు జీడిపప్పు వేసుకునే అలవాటు ఉంటే వేసుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా మీకు ఈ పుచ్చ విత్తనాలు తెలుసు కదా, పుచ్చకాయలో ఉంటాయి కదా విత్తనాలు, ఈ పుచ్చ విత్తనాలలో అయితే నేను చికెన్లో అయితే ఇలా పేస్ట్ వేస్తాను. గ్రేవీ మటుకి చాలా బాగా వస్తుంది. ఎప్పుడు ఇలా చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఫ్రై అయింది. ఇలా ఫ్రై అయితే చాలు. ఈ పేస్ట్ అనేది అల్లం వెల్లుల్లి ఇంకా పుచ్చ గింజలు అంటారు కదా, అవి కూడా కలిపి ఇలా పేస్ట్గా వేసుకున్నాను. ఈ పేస్ట్ అంతా ఇలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. బాగా వాసన అంతా, పచ్చి వాసన అంతా బాగా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనె బయటికి తేలాలన్నమాట. అప్పుడు ఈ చికెన్ అనేది వేసుకోవాలి. ఇది ఇప్పుడు బాగా వేగిపోయింది. బాగా కడిగి 2 సార్లు శుభ్రం చేసుకున్న చికెన్ అన్నమాట ఇది. నీళ్ళు అస్సలు ఉండకూడదు. ఆల్రెడీ దీంట్లో నుంచి ఉడికేటప్పుడు వాటర్ అనేది వస్తుంది కదా, నీళ్ళు అనేది అసలు వేసుకోకూడదు. ఇది కొంచెం ఉడికేటప్పుడే ఇంకా వాటర్ అనేది బాగా వచ్చింది. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. కళ్ళు ఉప్పు, సాల్ట్ అసలు ఏ కూరలో కూడా సాల్ట్ వాడకూడదు అన్నమాట. ఇదన్నా ఫ్రైలో తప్పితే దేంట్లో కూడా సాల్ట్ వాడకూడదు. చూసి సరిపోయినంత. ఇప్పుడు పసుపు కూడా ఒకసారి వేసుకోవాలి. ఈ టైంలో వేస్తేనే ముక్కకు బాగా పట్టిద్ది అన్నమాట. అందుకని నేను ఈ టైంలోనే వేసి బాగా తిప్పాలి. ఉప్పు అంతా ఒక చాటే ఉండిద్ది అన్నమాట. ఇలా మొత్తం కలిపెట్టేసుకొని ఒకసారి మూత పెట్టి వాటర్ బయటకు వచ్చినంతసేపు ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో ఒకసారి తీసి కలబెట్టుకుంటూ ఉండాలి. చూడండి, చికెన్లో నుంచి వాటర్ అయితే చాలా వచ్చినాయి. ఈ వాటర్తోనే ఉడికిపోయిద్ది అన్నమాట చికెన్ అంతా. ఇదిగోండి,
చికెన్లో నుంచి ఆయిల్ అంతా బయటికి తేలుతుంది కదా, ఇప్పుడు సగం వరకు కుక్ అయినట్టు ఉడికిపోయింది సగం వరకు. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. ఇదిగోండి ఇంట్లో తయారు చేసిన కారం అన్నమాట. సగం మనం కారం అయితే ఎంత తింటాము అంత వేసుకోవాలి. మేము కారం అయితే కొంచెం ఎక్స్ట్రానే తింటాము, అందుకని చెప్పేసి కారం వేసుకున్నాము. ఇక్కడ ఇంట్లో తయారు చేసిన ధనియాలు, ఇంకా లవంగాలు, గసగసాలు ఉంటాయి కదా, దినుసులన్నీ వేసి తయారు చేసింది. ఇది ఒక 2 స్పూన్లు, ఇంకా ఎక్స్ట్రా వేసుకోకూడదు ఎందుకంటే చాలా ఘాటుగా ఉందన్నమాట. ఇది చాలు. ఇది మీకు గ్రేవీ ఇంకా కావాలంటే ఇప్పుడే కొంచెం వాటర్ వేసేసుకోవచ్చు. నేను కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి నేను కారం ఎక్కువగానే వేసుకున్నాను అన్నమాట. ఎక్కువగా నాన్ వెజ్లో కానీ ఏ కూరలోకైనా సరే మనం ఇంట్లో తయారు చేసుకునే వరకే దాదాపు నేను వాడుతూ ఉంటాను. అందుకే చాలా టేస్ట్గా కుదురుతాయి కూరలన్నీ. ఇంట్లో తయారు చేసినవి వాడండి. కారం అయినా సరే, మసాలా దినుసులైనా, ఇంక ఏవైనా సరే. ఇంకా ఒక 10 నిమిషాలు బాగా ఉడకాలన్నమాట. కారం వేసుకుని ఇప్పుడే కదా, ఇంకా మూత పెట్టేసి కాసేపు ఉడకనిద్దాము. మేము అంత పులుసుగా ఉంటే నచ్చదనమాట, కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ పులుసు కోసం నేను ఎక్స్ట్రా నీళ్ళు అనేది ఏం వేసుకోవట్లేదు. మీకు కావాలంటే ఈ టైంలో వేసుకోవచ్చు. ఇదిగోండి కర్రీ అంతా ఉడికిపోయింది, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. కొంచెం ఆయిల్ ఎక్కువైంది, మీరైతే తగ్గించి వేసుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇందులో నుంచి ఆ చికెన్లో నుంచి ఆయిల్ ఎక్కువ వస్తుంది కదా, చూడండి చాలా గ్రేవీగా ఉంది కదా, చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్గా. పులుసు కావాలనుకున్నప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఈ టైంలోనే కొత్తిమీర వేసుకొని ఇంకా ఆపేసుకుంటే చికెన్ కర్రీ అయిపోయినట్లు అన్నమాట. చూడండి, ట్రై చేయండి ఒకసారి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.